హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా, ఇండియన్ అమ్మ విజయరాని మీ ముందుకు వచ్చేసింది. ఈరోజైతే ఒక డే బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. నేను మధ్యాహ్నం అసలు ఏం పని చేశాను ఏంటి అనేది ఈ వీడియోలండి. ఇదైతే కనుక మీరు చూసేసేయండి. ఇక్కడైతే ఉలవ చారు చేద్దామని ఉదయం నేను ముందు రోజు ఉదయము నానబెట్టాను ఉలవలైతే. అవి ఏం చేశాను అంటే ఉదయం నానబెట్టిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒకసారి కడిగేసాను. ఉదయం కడిగి నానబెడతాం కదా, సాయంత్రం కడిగి మళ్ళీ పొద్దున కడిగి మధ్యాహ్నానికి వంటింట్లోకి వచ్చేసాను. ఇప్పుడు మన చెట్టు పచ్చిమిరకాయలు ఇలా కోసుకొచ్చి వండుతుంటే ఉంటుందండి ఆనందం, ఎంతో ఉంటుంది. చూశారు కదా, పచ్చిమిరకాయలు బోలెడన్ని ఉన్నాయి చెట్టుకి. ఈ చెట్టు నిజం చెప్పాలంటే పచ్చిమిరకాయలు ఉన్న చెట్టే కొనుక్కొచ్చి నాటానండి కుండీలో. ఇంకెప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకొని తీసుకెళ్ళి వండుకోవచ్చు కదా అన్నట్టు. ఇవైతే చాలా బాగా కారం అయితే ఉన్నాయి. నేనైతే ఎక్కువ పచ్చిమిరకాయలు కూడా వేయలేదు, మీరే చూస్తారు వీడియోలో కర్రీలో ఎన్ని పచ్చిమిరకాయలు వేసాను ఏంటనేది. నేనేం చేశాను అంటే ఫస్ట్ రెడ్ కలర్ వరకు కోస్తున్నానండి, ఎందుకంటే ముందు రెడ్ కోసేసుకుంటే సరిపోతాయి, మళ్ళీ అవి ఎండిపోతూ ఉంటాయి కాబట్టి నేను అట్లా కోసేసి నేను చక్కగా చేస్తున్నాను. ఇప్పుడైతే కనుక బియ్యం కడిగేయాలి కదా. మిమ్మల్ని ఈ వీడియోలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మీరు రాదురు కానీ వీడియో చివరి వరకు చూస్తే ఈ వీడియోకి సంబంధించిన క్వశ్చన్ ఒకటి అడుగుతూ ఉంటాను. ఇంకా కుక్కర్ అనేది ఒక 5 విజిల్స్ పెట్టిందాక అలా ఉంచేస్తానండి. 5 విజిల్స్ పెడితే చాలు, ఎందుకంటే నేను 24 గంటలకు పైనే నానబెట్టానండి, 26 గంటల వరకు నానబెట్టాను కాబట్టి ఎక్కువ ఉడికే పని అయితే ఉండదు. ఇప్పుడు ఉడికిపోయిన విజిల్ వచ్చేసింది. తీసిన తర్వాత చింతపండు కడిగేసి ఇట్లా వేసేసానండి అడుగున. వేసిన తర్వాత పైనుంచి ఇప్పుడు ఉలవలు ఉడకపెట్టిన నీళ్ళు అయితే పోస్తానండి. నీళ్ళతో పాటు నేను హోల్స్లో నుంచి కొంచెం ఆ పేస్ట్ కూడా పడేలాగా ప్రెస్ చేస్తాను. ఇవి అయితే కనుక బ్లాక్ ఉలవలు కాదండి, మామూలు ఉలవలు ఉంటాయి కదా, అవి తీసుకున్నాను. గోధుమ కలర్లో ఉన్న ఉలవలు తీసుకున్నాను, అందుకే కట్టు కూడా కలర్ వేరుగా ఉంటుంది. నల్ల ఉలవలు తీసుకుంటే కనుక నల్లగా ఉంటుంది. దీన్ని అయితే ఇలా నలిపేస్తా. చాలామంది దీన్ని పోపు పెట్టేసుకొని తింటూ ఉంటారండి. ఇంకా నేనైతే పోపు పెట్టను, ఎందుకంటే ఇది బాగా ఉడకపెట్టేసి ఇది బాగా నలిపేసి దాని నుంచి వాటర్ వస్తుంది. ఆల్రెడీ ప్రోటీన్ అంతా మనకే వచ్చేస్తుంది, ఇంక ఉలవల్లో ఏముంటుంది. ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఇలా పోపు వేసిన ఎవరు తినరు, ఒకరోజు ఉంచేసి పడేయటమే అవుతుంది. పోయినసారి అలాగే చేశాను, ఎవరు తినం, ఎందుకంటే ఎక్కువ ఉడికేటప్పటికి అది పేస్ట్ లాగా అయిపోతుంది కాబట్టి అందుకని. ఇక్కడైతే కనుక ఉల్లిపాయలు తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయ మన పోపులో వేయాలి, కొంచెం ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుంది, చూస్తున్నారు కదా. నేను ఇక్కడ గిన్నెలో అయితే ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేయాలి. పోపు గింజలు కూడా నేను సింపుల్గానే వేస్తానండి. ఏం వేస్తాను ఏంటి అనేది చూసేసేయండి, ఎందుకంటే మినపప్పు అలాంటివి నేను వేయను. ఇంక ఇక్కడ క్వశ్చన్ అడుగుతున్నాను కదా, ఏంటి అంటే కనుక పోపుకి ఏమేం వేసాను అనేది కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. ఎందుకు అంటే కనుక అసలు నేను ఏం వేసాను అనేది మీరు గెస్ చేసి ఉంటే కనుక చక్కగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇంక మరో క్వశ్చన్ మధ్యలో అడుగుతానండి. ఇప్పుడైతే కనుక ఇంకా అవి వేసిన తర్వాత ఉల్లిపాయలు అనేది నలిపేసి వేస్తున్నానండి. ఇట్లా పొడవుగానే కట్ చేసుకుంటాను. ఇంక ఇదైతే కనుక మేగడతో కానీ ఉలవచారు లేదు గట్టి పెరుగుతో కానీ సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా ఇంట్లో అయితే పిచ్చి ఇష్టంగా తినేస్తూ ఉంటాము. ఇప్పుడైతే చింతపండు దాంట్లో నానిపోయి ఉంటుంది కాబట్టి నేనైతే ఈలోపు ఏంటంటే అవి కూడా వడగట్టుకుంటానండి. వడగట్టేసుకుంటే ఒక పని అనేది అయిపోతూ ఉంటుంది వేడి వేడి. ఇప్పుడు ఏంటంటే ఈ ఉల్లిపాయలు మగ్గేటప్పటికి అక్కడ వడగట్టేసుకోవచ్చు. ఇంకా నేను రైస్ కుక్కర్ కూడా పెట్టేశానండి, అది కూడా రెడీ అవుతుంది. అన్నము వేడి వేడిగా ఉంటాయి, అన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేసేయచ్చు. ఇంకొకటి ఏంటి అంటే మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేశారా అయితే ఏం లేదండి, వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, దాన్ని టచ్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది. ఆల్ అని టచ్ చేయండి, ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది. మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మన వీడియోలు చూడొచ్చు. మీరు నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది, విజయరాణికే అని ఉంటుంది. మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది, చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది. అక్కడ మీరు మెసేజ్ చేయండి, కాల్స్ అయితే చేయకండి. ఎవరైతే కాల్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళనైతే ఫస్ట్ మెసేజ్ పెట్టి ఓకే అంటే కాల్ చేయండి, లేదంటే వాళ్ళని బ్లాక్ చేస్తున్నాను ఏమనుకోకండి. మధ్యలో ఉప్పు వేసానండి, ఎందుకు అంటే ఉల్లిపాయలు మనకి త్వరగా వేగాలంటే ఉప్పు అనేది వేస్తే మనకు త్వరగా వేగుతుంది. ఈ ఉల్లిపాయ అనేది కొంచెం సాఫ్ట్గా అవ్వాలి, క్రంచీగా ఉండకూడదు. ఈలోపు నేను పక్కన ఏం చేశానంటే ఉలవచారు మన ఉలవ కట్ట అనేది తీసుకున్నాం కదా, వాటిని అయితే కనుక నేను చక్కగా చింతపండు పులుసుతో పిండేసుకొని ఇట్లా వడకట్టేసి పక్కన గిన్నెలో పెట్టేసుకుంటాను. ఇంక ఈలోపు ఏంటంటే అక్కడ ఇక్కడ 2 పనులు అయిపోతూనే ఉంటాయి. ఇంకా మధ్యలో నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతానండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా చక్కగా రాదురు కానీ ఆ క్వశ్చన్ ఏంటి అనేది చూడాలంటే ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగాను కదా, పోపులో ఏమేమి వేసాను అనేది. మరో క్వశ్చన్
అయితే అడుగుతాను. ఈ మధ్యలో ఎక్కడైనా అడుగుతానండి. ఆ క్వెషన్‌కి కూడా ఆన్సర్ రాసేసేయండి. ఇంకా ఏంటంటే ఈ విధంగా అయితే గనక చక్కగా చింతపండు పులుపు తీసుకొని మనం వేసుకుంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువ వేయకండి. నీళ్ళు ఎక్కువ ఎక్కువ పోసుకునే కాడికి కొంచెం కొంచెం పులుపు అనేది వేసుకుంటే నీళ్ళు పోసుకొని పులుపు తీసుకుంటే చాలండి. ఎందుకంటే మళ్ళీ అది చిక్కగా అవ్వటానికి టైం పడుతుంది. కాబట్టి నేనేంటంటే నాకు ఎంతవరకు చిక్కదనం కావాలి అనేది చెక్ చేసుకొని అంతవరకు అయితే ఉడికించుకుంటాను. ఇంక ఇప్పుడైతే కనుక చింతపండు వేస్ట్‌దండి. చాలామంది పడేస్తూ ఉంటారు. యాక్చువల్ నేను పడేస్తాను. పడేసే ముందు ఏం చేస్తాను అంటే ఇత్తడి సామాను ఏదన్నా ఉంటే రుద్దేసుకుంటే నీట్‌గా వస్తది. ఆ విధంగా అయితే చింతపండు అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక సీసా ఉంది. నేను ఆల్రెడీ ఈ సీసాని మీకు వీడియోలో చూపించాను. దీని కాస్ట్ అయితే అండి €9 పడింది. ఒక యూరో అయితే ₹90 పడింది. కాబట్టి మీరు ఎంత పడింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఈ వీడియో చూపించాను. ఒక వీడియోలో కూడా చూపించాను. ఈ సెకండ్ టైం చూపిస్తున్నాను. ఇది కడిగి పెట్టేసుకున్నానండి. నేను ననంగా కడిగి పెట్టా. ఏమో కొంచెం నీళ్ళ చుక్క ఏమన్నా ఉంటుందేమోనని అనుమానంతో ఇంకొకసారి తుడుస్తున్నాను. మీరు కామెంట్ సెక్షన్లో రాసేసేయండి. దీని కాస్ట్ ఎంత ఉంటుంది ఏంది అనేది రాసేసేయండి. ఇంకా ఏంటి అంటే కనుక చాలామంది అండి లైక్ చేయటం లేదు. ఫ్రీ ఆఫ్ కాస్టే కాబట్టి హ్యాపీగా లైక్ చేసేసేయండి. ఎందుకంటే మీ లైక్స్ నాకు బూస్టింగ్ వచ్చి మంచి మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడైతే కనుక మన కారం కూడా అయిపోయింది కాబట్టి ఇక్కడ కారం కూడా చక్కగా సీసా పోసేసుకుంటానండి. నేను ఎందుకు అంటే ఇట్లా చిన్న చిన్న సీసాలకి పోసి వంటింట్లో పెట్టుకుంటాను. ఒకవేళ పొరపాటున మన తడి చేయి తగిలినా సరే పాడైతే కొంచెమే పాడవుతుంది. అంతంత వేస్ట్ చేసుకోవడం ఎందుకు అని చెప్పి నేనైతే ఇట్లా చిన్న సీసాకు పోస్తూ ఉంటా. ఇంకోటి ఏంటంటే మాది చిన్న వంట కదండి. ఆవిరి పట్టేసి అవనేది కొంచెం ఆవిరిగా సీసాలు జిడ్డుగా ఉంటాయి. అంత పెద్ద సీసాలు మనం అయిపోయిన దాకా వెయిట్ చేస్తూ ఉండాలి. చిన్న సీసా అయితే కడుక్కోవడం త్వరగానే ఉంటుంది. నాకు ఈ సీసాకు పోసిందైతే 10 to 15 డేస్ వరకు వస్తుందండి కారము. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేగింది కదా, మనకి వేగిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమేయాలి, సంబార్ వేసుకుందామండి. ఇక్కడ సంబార్ అంటున్నాను. ఇది ఏంటి అసలు మేము ఏమి వేసి కొడతాము సంబార్లో అనేది మన వీడియోలన్నీ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఒక క్వశ్చన్ రాయండి. ఎందుకు అంటే సంబార్ నేను ఏమేమి వేసి కొడతాము అనేది వీడియో నేను పెట్టాను. ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఇంకా పచ్చిమిరకాయ అనేది కారం సరిపోకపోతే కొంచెం కారం అయితే వేయండి. ఇప్పుడు చూశారు కదా, ఈ కట్టు అనేది పోసుకుంటున్నాను. ఈ కట్టు పోసుకొని మనం ఒక్కసారి అట్లా కలిపిన తర్వాత కొంచెం కారం వేసి మీరేంటంటే మీకు ఎంతవరకు చిక్కదనం కావాలో అంతవరకు ఉడికించుకోండి. నేనైతే ప్రాపర్గా కట్టేసిన దాకా చూపించడం లేదు. ఎందుకంటే నాకు కాస్త చిక్కదనమే కావాలి కాబట్టి నేను చూపించడం లేదు. మీరు చిక్కదనం తగ్గట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని చక్కగా కట్టేసుకోవడం. ఇవేంటి నల్లగా లేవు అనుకుంటున్నారా? నేను నలుపు ఉలవలు తీసుకోలేదండి. గోధుమ రంగు ఉలవలు తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా ఉంది. ఎందుకంటే మేము ఇటలీలో ఉంటాం. మా దగ్గర నలుపు ఉలవలు అయితే దొరకలేదు. ట్రై చేశాను. మొదటి నుంచి నేను ఉలవచారు అంటే వీటితోనే చేస్తూ ఉంటాను. ఇంకా అలాగే అలవాటైపోయింది కాబట్టి ఇదైతే చేస్తున్నాను. ఇంకా మీకు ఏదన్నా రెసిపీస్ కావాలి అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేస్తారని అయితే అనుకుంటున్నాను. ఇక్కడైతే నేను నైట్ కొంచెం చక్కెర పొంగల్ చేశానండి. అది కొంచెం ఉంది. ఇంక ఈవినింగ్ అది కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. ఓకేనా? ఈ వీడియోలో ఎన్ని రెసిపీస్ వచ్చినాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. ఆల్రెడీ మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడిగాను. ఇది 4వ క్వశ్చన్ కూడా అడిగాను కదా. చక్కగా 4 క్వశ్చన్స్కి మీ అమ్మాయికి ఎలాంటి సమాధానం ఇస్తారో చూద్దామా? మరొక మంచి వీడియోతో వచ్చిందాక ఏం చేస్తారు, ఇక్కడ కారం వేశానండి. ఎందుకంటే నేను చెక్ చేస్తే నాకు ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయింది. కారం కాస్త తగ్గింది. ఇంకా చిక్కబడే కొంది కూడా కారం అంత రాదని చెప్పి కొంచెం కారం వేశాను. ఇంక ఈ విధంగా కారం వేసిన తర్వాత ఒక్కసారి కలిపేసి ఇంకాసేపు ఉండి చెక్ చేస్తాను. నాకు ఎంతవరకు చిక్కదనం కావాలి అనేది చూసుకొని నేను కట్టేసుకుంటానండి. ఇదే ప్రాసెస్లో మీరు ఒక్కసారి చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. నేనైతే ఒక 5 to 6 మినిట్స్ అలా వదిలేసి నేను కట్టేస్తాను. ఓకేనా? మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా ఏం చేస్తారు, నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మన వేరే వీడియోస్ కూడా ఉన్నాయి, అవి కూడా చూడండి. మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో తెలియచేస్తే అవి కూడా చేయటానికి ట్రై చేస్తాను. ఓకేనా? మీరు ఇంకా కామెంట్ చేయడమే లేట్ అండి. కొంతమంది కామెంట్ చేయలేము అంటున్నారు. అలాంటి వాళ్ళు ఇమోజీస్ పెట్టినా నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇమోజీ కూడా మనకి ఏదో ఒకటి ఇస్తుంది కాబట్టి హ్యాపీనెస్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. ఎంజాయ్.